అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. జర సర్ది పట్టుకున్నది వల్ల నాకు ఇవాళ సర్ది గొంతుతోనే మీకు ముచ్చట్లు చెప్తా. జర ఏమనుకోకుండ్రి, నా సర్ది గొంతుని భరించుండ్రి గంతే. చల నడువురిగా ధూమ్ ధామ్ ముచ్చట్లు అయితే షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మీరేమనుకున్నా మంచిదేనొల్ల. అసలు రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయింది ఎందుకు కావచ్చు? మంచిగా పాలన చేసేటందుకు, జనాలకు చెప్పిన గ్యారెంటీలు అమలు చేసేటందుకు, రాష్ట్రాన్ని డెవలప్ చేసేటందుకే కావచ్చు అని ఎవరన్నా అనుకుంటారు. ఇక గట్లనుకోనే చెయ్యి పార్టీకి ఓట్లేసిర్రు. కానీ సారు వారి మనసు మాత్రం పాలన మీద లేనే లేదేమో అనిపిస్తున్నదల్లా. రాష్ట్రం ఏమైనా నాకైతే అనవసరం భయ్. కేసీఆర్ సార్ మీద, ఆయన కుటుంబం మీద పగ తీర్చుకునేటందుకే ముఖ్యమంత్రి అయినా అన్నట్టే ఎత్తాండోల్లా. ఇది నా మాట కాదు, నేనేదో ఈ ముచ్చట కల్పించి చెప్తలేను. సారు వారి 11 నెలల పాలన చూసినాక అటు రాజకీయం లీడర్లు, ఇటు జనాలు చెప్తున్న మాట. అంతలావైతే మీరు కూడా చూడుండ్రి ముచ్చట పురాగా, మీకే ఓ క్లారిటీ వస్తుంది. గట్లనే ఉన్నది సార్ కథ చూస్తా అంటే. నేను జైల్లో పడ్డా కదా, కడమోళ్ళు కూడా జైలుకు పోవాలి, బీఆర్ఎస్ లీడర్లను కూడా పంపుతా, మరలబడ్డ జనాలు కూడా చిప్పకూడు తినాలి అన్నట్టే చేస్తాండు అని అనిపిస్తున్నది. చూస్తలేమా మనం కూడా? ప్రభుత్వాన్ని నిలదీయ పాపం, అరెస్టులు, కేసులు, జైలుకు పంపుతా అని బెదిరింపులు, లగచర్ల లొల్లి మీద పట్టం నరేందర్ రెడ్డి సార్ను అరెస్టు చేసిరు కదా. ఇక దీన్ని మెల్లమెల్లగా మన కేటీఆర్ సారు మెడకు చుట్టే ఉపాయం నడిచింది. రామన్నను అరెస్టు చేసేటందుకు లేనిపోని కుట్రలు చేసిర్రు. గట్లనే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒకనాడేమో కాళేశ్వరం స్కామ్ అంటారు, ఇక ఇంకో నాడేమో డ్రగ్స్ స్కాము అని రాగాలు తీస్తారు, ఇక ఇంకో నాడు ట్యాంపరింగు గీంపింగు అనుకుంటా పూటకో నాటకం తీసి ఎగురం పెట్టుకున్నారు. ఇక వాటి మీద పప్పులు ఉడకలే కదా. ఇక ఇప్పుడు లగచర్ల ముచ్చట ముంగిటికి పట్టుకొచ్చిర్రు. కాదుల్లా భూమి గుంజుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అరే మందుల కంపెనీల కోసం మా భూములు గుంజుకునుడేందని అక్కడి రైతులు ప్రభుత్వం మీద మరలబడ్డరు. ఇక ఆడ కలెక్టర్ ఉన్నాడా, కండక్టర్ ఉన్నాడా, ఎవరున్నారో ఆ రైతులకు తెలియనే తెలియదు. భూములు పోతున్నాయన్న భయంతోని వాళ్ళొచ్చిన ఆఫీసర్ల మీదకి పోయిర్రు. ఇక అటెనక సీన్ ఏమైందో మీకు ఎరుకున్నదేనాయే. లగచర్లకు తొవ్వ లేకుండా నజరేసిర్రు. అక్కడోళ్లను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ అరెస్టులు చేసిర్రు. కరెంటు, ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్ని పీకి పడేసిర్రు. అరే గింత అన్యాయం ఉంటదా? ఎంత గోస చెప్పు. ఆ బాధతోని లగచర్ల కుటుంబాలు బయటకొచ్చినాయి. మన రామన్నను కలిసి గోస చెప్పుకున్నాయి. అసలు ఆడ ఏమైంది, ఎవలెవల మీద మరలబడ్డరు, పోలీసోళ్ళు చేసిందేంది, అవన్నీ రామన్నకు చెప్పుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. ఎందుకు రేవంత్ అన్న మా భూముల పైననే కన్ను పెట్టిండేమో మాకు అదే అర్థమైతలేదు. లగచర్లలో వచ్చి కూర్చున్నారు, దాడి చేయాలని ఎవరు చేయలేరు, గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు. ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే. వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్. మరి నిన్న ఏమైంది, ఎందుకైందంటే ఇంతకుముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి, భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. చెప్తే మేము ఇయ్యము, మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లనా ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు, అందరికీ తెలిసిన వాళ్ళు అందరూ ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొట్టితే ఎవరు కొడుతున్నారా అని నిద్రలో లేచినాడు. పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు శిక్ష వేస్తున్నారు సార్ మా పిల్లలు. ధర్నా ఉంది అని చూసడానికి పోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల ఆర్మీలో పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి వచ్చింది సార్. ఎట్లా మా భర్త నాకు వచ్చి మంచిగా ఉంటుందంటే అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్ మేము? అసలు ఎవ్వరు ఏం చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. రాయాలి, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చేయాలి అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో. ఇన్నరా, ఇది జరిగిన కథ.
పాపం అనిపిస్తున్నది కదా, నాకే కండ్ల పొంట నీళ్ళు వస్తాన్నాయి. భూములు గుంజుకుంటే ఎట్లనొల్లా, వాళ్ళకేమన్నా ఎకరాలకు ఎకరాలున్నాయా? అరే ఓ దిక్కు ఈ మందుల కంపెనీలు మాకద్దురా భగవంత అంటే ఎవరి కోసమో ఈ గరీబోళ్ళను ఆగం పట్టించుడేంది, ఎవరి మీదనో కోపము జనాల మీద తీసుడేంది. రేవంత్ సారు మన రాష్ట్రంలో తక్లీఫ్లు బాగా వస్తాన్నాయి సారు, జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. 6 గ్యారెంటీలు ఏవని మీ మంత్రులు ఎమ్మెల్యేలని ఏడబడితే ఆడ ఆపి జనం నిలదీస్తాండ్రు. ఫస్ట్ వాటి సంగతి చూడు సారు, చేతనన్న పని చేయకుండా అద్దన్న పని చేసుకుంటూ పోవుడు ఎందుకు సారు అని అడుగుతున్నారు పబ్లిక్. శకునని చెప్పే బల్లి కుడితిల పడ్డదట, ఎరికే కదా శాస్త్రం. నీతి వాక్యాలు ఒకరికి చెప్పేటెందుకే, మేము పాటించేటందుకు కాదు. ఇగో ఇట్లా కొందరు ఉంటారు. అసాంటి సారే మన ముచ్చట్లల్లా కచ్చిండు. ఇంతకు ఏ సారు అని అంటారా? సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సారోల్లా. మరి సారు చేసిన ఘనకార్యం ఏంది? సభ్య సమాజానికి సారు వారు ఏమి సందేశం ఇచ్చిర్రు, ఏంది కథ, అవన్నీ అట్లట్లా పోయి అరుచుకొని వద్దాం రాండ్రి న్యాయం బట్టి. కథ చూసిర్రా? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మందుబాబును పట్టుకుంటే సోయి లేకుండా తిక్క తిక్క ఎత్తున్నాడు కదా, ట్రాఫిక్ పోలీసులకే డాగు పెడతాండు. కరెస్టే, ఈయనే మందుబాబే, తిక్క తిక్కనే ఎత్తాండు, పోలీసులనే గదిరిస్తాండు. కానీ ఈయన ఉత్తపచ్చి మందుబాబు కాదు, అసలు ఎవలో ఈయననే చెప్తాడు. నేను కూడా పోలీసును, ఇన్నరా? పోలీసట, నిజంగా పోలీసే, అది కూడా సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సార్ అన్నట్టు ఈయన సారు వారు. బగ్గదాగినట్టున్నది. హైదరాబాద్ లో కారును దోలుకుంటా పోతాండు. రాత్రిపూట ఆ కారు పోకట చూసి ట్రాఫిక్ పోలీసులకు అనుమానం కొట్టింది. కారు నాపిర్రు, నోట్ల మందు టెస్ట్ చేసే పైపును పెడదామని చూసిర్రు. కానీ ఈసారి ఇంటే కదా, నా కారును ఎందుకు ఆపినావు, ఎందుకు కొట్టినావు ఆయ్ ఓయ్ గొయ్యి అని అనుకుంటా మీదికి పోయిండి ఇట్లా. కానీ ఆడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ సారు కూడా అస్సలు తగ్గేదే లేదో లో. ఏసీపీ సారు వారి చిత్రకథలన్నీ పెద్ద సార్కు ఫోన్ కొట్టి మరీ చెప్పిండు. చూసినవా ఇట్లున్నది కథ. ఓ దిక్కు ట్రాఫిక్ పోలీసులేమో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తా అంటారు, కానీ ట్రాఫిక్ పోలీసు పెద్ద సారేమో అదే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి తాగిన మత్తులో ఇగో ఇట్లా చిత్రకథలు చూయించి అందరినీ పరిచయం చేసిండు. సారుకు మత్తు దిగినాక ఈ వీడియో చూయించాలి, ఎట్లా ఫీల్ అవుతాడో. లేకుంటే అయ్యో నా ఇజ్జత్ పోయింది అని తెగ బాధపడిపోయి ఇంకో సీసాలు చెప్తాడా ఏంది? ఏమో పటూరి, మనకెందుకు కదా. ఇప్పుడు నేను కొందరు సాహస వీరులను చూయిస్తా. ఇక ఆ సాహస వీరులు ఏడనో లేరోల్లా మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నారు. వాళ్ళు సాహసం చేసింది కూడా ఏ గిన్నీసు బుక్కులకు ఎక్కేటెందుకో, లేకుంటే ఏదన్నా ప్రైజులు గెలుచుకునేటెందుకో కాదు, వాళ్ళ బతుకు తెరువు కోసం సాహసం చేసిర్రు. ఇక మన సర్కారు వాళ్ళ పనితనానికి వాళ్ళు పానాలకు తెగించి మరీ ప్రయాణాలు చేస్తాండ్రు. అగ చూడు రోళ్ళ మీరే కావాలంటే. అయితే గా నిర్మల్ జిల్లా కుంటాల దగ్గర కల్లూరు అనే ఊరున్నదొల్లా. అయితే ఆ ఊళ్ళే ఒక బ్రిడ్జ్ ఉన్నది, కానీ అది సగం బ్రిడ్జ్ అన్నట్టు. ఇక ఆ బ్రిడ్జ్ కాడికే పోదాము రాన్రి. పొడుగు పైపేసిర్రు, అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఎట్లా పోతారో చూడు.
ఇదేమన్నా ఒలింపిక్ ఆటలకు ప్రాక్టీసా లేకుంటే జాతర కోసం పెట్టుకున్న పాకుడు పోటీలా అని అసలు అనుకోకురులో ఈ ఊరి జనము తన్లాట 8-9 ఏండ్ల సంధి ఈ కల్లూరు జనాలు బాయికాడికి పోయి వ్యవసాయం చేసుకోవాలంటే ఓ గిట్లనే పోవాలి. అయితే కల్లూరు పాత బురుగుపల్లి ఊర్ల నడుమ ఉన్న సుద్దవాగు మీద ఒక వంతెన ఉండే. ఇక పోయిన పెద్ద వానలకు ఈ బ్రిడ్జి కూలిపోయింది. ఇక అప్పటి సంధి 2 ఊర్ల నడుమ తొవ్వ బంద్ అయింది. ఈ కల్లూరు జనాల పొలాలన్నీ వాగుకు అట్టుకెలే ఉన్నాయి. మరి పనులు ఎట్లా చేసుకోవాలి? మన షెయి పార్టీ సర్కారోళ్లకు ఈ వంతెన గురించి ఎన్ని మాటలు చెప్పినా దేకింది లేదట. ఇక ఇప్పుడు వాగు దాటుతున్నారు కదా, గట్లనే ఇంకో 4 ఏండ్లు దాటుర్రి ఏమైతుంది అన్నట్టు చేస్తాన్రట. ఇదేం తరీక? ఇక ఇట్లా కాదని జనాలే ఒక పైప్ వేసుకొని దాని మీద ఇగో ఇట్లా పాక్కుంటా దాటుతాండ్రు. ఇక కొంచెం ఈతచ్చిన వాళ్ళేమో ఇగో ఇట్లా తెప్పలు తయారు చేసుకొని తాడును పట్టుకుంటూ పోతాండ్రు. ఎంత తిప్పల చెప్పు. అసలు ఏంది ఇది? పుసుక్కున అటు ఇటు అయితే ఇలా పరిస్థితి ఏంది కావచ్చు? ఓ రేవంత్ సారు, మూసి అనుకుంటా అటెన్కి ఆలోచించు గాని ఈడ జనాలను చూడు సారు. ఒకసారి ఇల్లు దాటిపోయిన వాళ్ళు మళ్ళా వాపస్ మర్రత్తారో రారో అన్న గ్యారంటీ లేకుండా అయితాంది. నిజంగా ఆడపిల్ల అంటే మహాలక్ష్మేనొల్ల. అసలు నన్ను అడిగితే ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే ఆ ఇంటికి ఒక అందం సందం, అంతేనా కాదా? వెనకట ఆడపిల్ల ఉడితే మొహాలు మార్చుకునేది కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేదనుకోండి. కంటికి రెప్పలెక్క చూసుకుంటాను వల్ల ఆడపిల్లనే కావాలి, ఒక్క ఆడపిల్ల ఉడితే మంచిగుండు అని అనుకుంటాండ్రు కదా. అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే మొత్తం నేను ఇన్న చెప్పా, టీవీ వెనక పోయి చెప్తా, మస్తుంటది చూడురి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. వారెవ్వా, అగో పూలతోని ఎట్లా స్వాగతం చెప్తాను చూడుర్రి. అప్పుడే పుట్టిన బిడ్డకు ఇక ఆ కుటుంబంలో రాకరాకచ్చిన ఆడపిల్ల అట్లుంటది మరి సంబరం. అయితే వీళ్ళది మైబాద్ జిల్లా తాళ్లపూసపల్లి. ఇక వీళ్ళకి ఇప్పటికే 2 పిల్లలున్నారు, 2 మగవిలగాన్లే. వీళ్ళ అన్నోళ్ళకు కూడా మగవిలగాన్లే ఉన్నారట. వంశంలా ఆడవిల్ల లేకపాయే అని మస్తుల రంది పెట్టుకున్నారు. కానీ ఆ రంది ఇన్నాళ్లకు తీరింది. 3వ కాన్పుల ఆడవిల్ల ఉట్టుడుతోనే ఇగో వీళ్ళది ఒక సంతోషం ఆనోళ్ళ. డెలివరీ అయినాక ఇంటికొచ్చిన ఆడబిడ్డకు ఇంట్లోళ్ళు చుట్టాలు అందరు కలిసి ఇంటిదాకా పూలు జల్లి మంచిగా డెకరేషన్లు వేసి రావమ్మ మహాలక్ష్మి అనుకుంటా ఇంట్లోకి పట్టుకొచ్చిర్రు.
ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి ఎంత అందం వస్తుందో. అసలు నన్ను అడిగితే ఎంతమంది మగపిల్లగాన్లున్నా ఆడపిల్లలు లేని ఇల్లుంటే మాత్రం ఆ ఇల్లు బీరిపోయినట్టే ఉంటది కదా. ఇక ఇప్పుడు ఏంటిదంటే అరే ఓ చూసినావా అనొల్ల నాకు ఈ నడవ మతిమరుపు బాగా వస్తుందోళ్ళ. ఏంటిదంటే అప్పచ్చంది మీకు ఒక ముచ్చట చెప్పాలి అని అనుకున్నా. ఇప్పుడు కాదులే ఇక బ్రేక్ తర్వాత చెప్దాము అని మళ్ళీ అనుకున్నా. బ్రేక్ అచ్చుడుతోనే మా ఆయిల్నే మర్చిపోయినా. అగో అట్లా ఇప్పుడు యాదికొచ్చింది నాకు ఈ ముచ్చట. ఇక అసలు ముచ్చట ఏందో ఈయన్నే కూర్చొని చెప్తే మొత్తం టైం ఒడిచిపోతుంది, కానీ ఆ ముచ్చట ఏందో మీరే చూడుర్రి. ఇదేగా ముచ్చట. జరసేపు ఈ రాజకీయాలు లొల్లులు జవుడాలు పక్కకు పెడదాం. ఇగో ఈ సీను చూస్తే మాత్రం మనసుకు మస్తు దిల్కుష్ అనిపిస్తుంది. ఏందయ్యా అంటే మన రామన్న తెలంగాణ భవన్కి వచ్చిండు. అప్పుడే ఇగో 7వ తరగతి చదివే రోష్ని అనే ఈ బుజ్జి రామన్నను కలిసేందుకు వచ్చింది. మన రామన్నకు పెద్ద ఫ్యాన్ అట. ఒక్కతంటే ఒక్కతే వచ్చింది. డైరెక్ట్ రామన్న ఉన్న కాడికి పోయింది. వెనకశీరి వీళ్ళ నడమ నడిచిన మాట ముచ్చట ఎట్లా నడిచిందో చూడాలి మీరు. ఎవరు లీడర్ ఎవరు తీసుకొచ్చారు కరెక్ట్ చెప్పిన వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చినారు? రోష్ని స్టే లైక్ దిస్ అంటే క్లాస్లో బాయ్స్ని కొడతావు కొట్టు బిడ్డ వెరీ బాగా రికార్డ్. ఒక్క వచ్చిందా మిమ్మల్ని కలుస్తాను మీరంటే ఇస్తామంట ఒక పని స్వీట్ మళ్ళీ ఇంటికి ఇస్తాం. ఓకే ఇష్టమట మీరు చూసి కలిసిపోదాని వచ్చింది. రూపాకి అడిగిన వచ్చింది. ఓకే అటు ఆల్ ది బెస్ట్ రోష్ని. బాయ్. ఎట్లా పోతావు మరి? ఏడ ఇల్లు ఎక్కడ బంగారు ఎక్కడ పెట్టా ఇల్లు ఏరియా రోడ్ ఎంత బంగారు చాలా పెద్దది కదా. ఒక పని కార్లో దించుతాము అన్న వాళ్ళు కార్లో దించుతారు. ఎవరు తీసుకోపోతారు? జయ అని ఉన్నాడుగా అన్న తీసుకోపోతాడు. ఇంటికి పో. బాయ్. వాహ్ నిజంగా ఇది కదా అసలు ముచ్చట. అంటే ఇది కదా ఇసోంటి చూస్తేనే మన మనసుకు నిమ్మలం అనిపిస్తుంది. కానీ బుజ్జికి చూడు ఎంత ధైర్యమో. తల్లిదండ్రి లీడర్ గీడర్ ఎవ్వరు తోడు లేకున్నా ఒక్కతే కలిసేందుకు వచ్చింది. కలుసుకున్నది, ధైర్యంగా మాట్లాడింది. ఇక రామన్న కూడా పరిశాన్ అయిపోయిండు. బుజ్జిని ఇంటి దాకా కార్లో పంపించిండు. ఇక ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకైతే 1000 ఏనుగులు ఎక్కినంత బలం వచ్చింది. మనసులో ఉన్న చిన్నపాటి బాధ జప్పున పోయింది. ఎవరు లీడర్ ఎవరు తీసుకొచ్చారు కరెక్ట్ చెప్పిన వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చినారు? రోష్ని స్టే లైక్ దిస్. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.